పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుత్తే సతి పలయా బ్రహ్మ హరియరాయత్రి గుణాత్మే సర్వగౌతిగామి దర్శా దర్శా దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారము. 2025 ఆగస్టు నెల ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ప్రేమ పెళ్ళి సంతానం ఉద్యోగం విశేషాలు ఎలా ఉన్నాయి, మరి ఈ నెలలో కళ్యాణ గడియలు ఎంతవరకు వచ్చినాయి, ఎంతవరకు బలం ఉంది, మరి వాళ్ళు చేయాల్సిన ఉద్యోగ విశేషములు ఎంతవరకు బలం ఉంది అనేది మనం ఇప్పుడు ఈ 12 రాసుల్లో ఎలాంటి స్థితిగతులైనా కానీ చెప్పబోతున్నాం. కాబట్టి మీ జాతక యోగాన్ని బట్టి, మీ యోగ నక్షత్రాన్ని బట్టి ఈ నెలలో ఏమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది, మరి మీరు ఎలా శ్రద్ధగా ఉండాలి, మీరు ఎలా నియమంగా ఉండాలి, ఏమేమి పూజలు మీరు చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ వక్రసిద్ధి శనేశ్వర 13వ తారీఖు నుంచి 11వ నెల వరకు ఈ వక్రసిద్ధి శనేశ్వరుడు గ్రహస్థితి తిరుగుతుంది. కాబట్టి ఈ వక్రసిద్ధి గ్రహ ప్రభావం వలన ఏ రాశికి ఎలా ఉంటుంది, ఏ రాశికి ఎలాగ ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం జాతక యోగాన్ని పెట్టి చూసి చెప్పబోతున్నాం. మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశి ఆగస్టు మాసం 2025 ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, లక్ష్మీ యోగం, స్థాన యోగం, లక్ష్మీ కటాక్ష యోగం చూసుకుంటే వీళ్ళకి స్థాన యోగం చాలా వరకు కనబడుతుంది. స్థానం అనగా ఇల్లు, ఇల్లు అనగా మీరు చేయాల్సిన ఒక ఇల్లు కొనటం కానీ లేదా పెద్దవాళ్ళ నుంచి రావటం కానీ అది మీ జాతక యోగంలో అనేది చాలా వరకు కనబడుతుంది. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఉద్యోగదారులకి చాలా వరకు ఒత్తిడి ఎక్కువగా కనబడుతుంది. ఈ ఒత్తిడి వల్ల ఒక్కొక్క టైంలో ఈ చేసే ఉద్యోగం కూడా ఇది ఎక్కువ రోజులు మనం చేయకూడదు, దీన్ని వదిలేయాలనేట్టుగా వాళ్ళకి ఒక టెన్షన్ అనేది ఏర్పడుతుంది. మరి ఆ ఉద్యోగం కూడా వదిలిపెట్టే అంత ఒత్తిళ్ళు కొన్ని ఎదురవుతుంటాయి. ఎంతో కష్టపడుతుంటారు, కానీ ఎంత కష్టపడ్డా చెడము తీరుకుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. మరి లక్ష్మీ కటాక్ష యోగంలో చూసుకుంటే ఎంత సంపాదించినా కూడా చెడము తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు. మరి ఇలా జాతక యోగ నక్షత్రాన్ని పెట్టి చూసుకుంటే కొన్ని మార్పులు, చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి. మరి ఈ జాతక యోగంలో చూసుకుంటే ఇలా ఆలోచన, ఇలా నిర్ణయాలు చాలా వరకు ఫాస్ట్గా ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఏ నిమిషానికి ఏ సెకండ్కి ఆలోచనలు ఎక్కువగా ఆలోచిస్తుంటారు, థింకింగ్ చేస్తుంటారు. ఇలా థింకింగ్ వల్ల కొన్ని పనులు కూడా కొన్ని బ్రేక్ అయిపోతుంటాయి. కాబట్టి అలాగ థింకింగ్ చేయాల్సిన పని లేదు. కాబట్టి మనసుకు నచ్చిన ప్రకారంగా వీళ్ళు మూవ్ అయితే ఇలా జాతకానికి ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండవు. మరి బంధువులతో కొన్ని గొడవలు, సికాకులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా చాలా వరకే కనబడుతున్నాయి. మరి నిరుద్యోగులకి ఒక మంచి అవకాశము, ఉద్యోగ మార్గాలు, మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని ప్రమోషన్లు, ఉద్యోగం చేసే వాళ్ళకి కొంత ప్రమోషన్లు, కొన్ని మార్పుళ్ళు కొన్ని రాబోతున్నాయి. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే మరి టైం టు టైం భోజనం అనేది తినరేళ్ళు, 24 అవర్స్ కష్టపడుతూనే ఉంటారు. చెడమ తీరిక ఉండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. మరి ఎంత కష్టపడ్డా కూడా ఇలా జాతక యోగంలో చూస్తే కొన్ని గ్రహాలు కొన్ని అడ్డుపడుతున్నాయి. ఆ గ్రహాల వల్ల విద్య, ఆరోగ్యము, జ్ఞాపక శక్తి, కుటుంబంలో సంతానంలో కరెక్ట్గా ఉండకోకుండా ఉండటం, మరి ప్రేమ సమస్యల్లో వీళ్ళకి కరెక్ట్గా ఉండకోకుండా ఉండటం, ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి వీళ్ళకి. దానివలన వీళ్ళు ఎంత కష్టపడ్డా, ఏది చేసినా, ఏ పని చేయాలనుకున్నా ఏదో ఒక ఒత్తిళ్ళు కొన్ని ఎదురవుతుంటాయి. కాబట్టి ప్రేమ సమస్యలో చూసుకుంటే చాలా వరకు విజయం కనబడుతుంది. అంటే దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎన్ని రోజులకైనా కూడా మీ ప్రేమ మీకు తప్పకుండా మీకు దక్కుతుంది. దాంట్లో మీరు ఏం సందేహం పడాల్సిన పనేం లేదు.
కాబట్టి ఓర్పు సహనం మనిషికి అవసరం, చాలా అవసరం. ఆ ఓర్పు అనేది మనిషికి లేకోకుండా ఉన్నట్టుగైతే నువ్వు ఏ పని చేసినా కూడా ముందుకు రాలేవు. ఆ ఓర్పు స్థానం అనేది చాలా వరకు జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. తీసుకోకోకుండా అశ్రద్ధగా మీరు కొంచెం ఏం పర్వాలేదులే, ఏం కాదులే అని పెట్టుకొని మీరు ముందడుగు వేసారనుకోండి, చాలా వరకు దెబ్బతినే మార్గాలు ఉన్నాయి. మరి వాహనాలలో కొన్ని వాహన ప్రయాణాల్లో కొన్ని గండాలు కూడా, కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి వాహన ప్రయాణాలు కొన్ని తగ్గించుకోవాలి. ప్రయాణం అనేది కొంచెం నిదానం పడాలి. మరి మీకు ఆస్తులు కొనుగోళ్ళుపై మరి కొనాల్సింది కానీ, అమ్మాల్సింది కానీ కొన్ని మార్పులు, కొన్ని చేంజెస్లు కొన్ని కనబడుతున్నాయి ఈ నెలలో. కాబట్టి ఒక స్త్రీ నుంచి మీకు అదృష్ట యోగం పట్టబోతుంది. మంచి అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, లక్ష్మీ స్థాన యోగం అనేది మీ జాతకంలో ఉంది. కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా, ఎక్కడ పోదాం అనుకున్నా కూడా తొందరపాటు లేకోకుండా పెద్దవాళ్ళని, అమ్మా నాన్న, మనకి తల్లిదండ్రులు అంటే భగవంతుడు మించింది దైవం లేదంటారు. కాబట్టి తల్లిదండ్రులు మించిన దైవం లేదు. ఆ భగవంతుడు మనం ఎలాగ పూజిస్తున్నామో, ఎలాగ చేస్తున్నామో అదే విధంగా తల్లిదండ్రులను కూడా అదే విధంగా చూడాలి. మళ్ళీ తల్లిదండ్రులను కూడా మీరు కరెక్ట్గా ఒకళ్ళని ఒక రకం, ఒకళ్ళని ఇంకో రకంగా చూసినట్టుగా అయితే దానివల్ల మీకు ఎన్నో ప్రమాదాలు, ఎన్నో చికాకులు, ఎన్నో ఇబ్బందులు ఎదురే మార్గాలు కూడా మీకు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీకు ముఖ్యంగా దైవ బలం చాలా గొప్పది. మరి ఆ దైవ బలాన్ని మీరు చేసుకోవాలనుకుంటే సాయిబాబా ఆరాధన చెయ్యాలి. ఆ సాయిబాబాకి శనగలతో నైవేద్యం పెట్టాలి. శనగలతో నైవేద్యం పెట్టి సాయిబాబాకి మీకు దగ్గరలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆ ప్రసాదాన్ని పంచినట్టుగైతే మీకు ఆరోగ్యం, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి మీకు వనకూడుతుంది. కాబట్టి ఎక్కడెక్కడో పోయి మీరు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ బేట ఏముంది, మీరు చేసే ఉద్యోగస్తులు ఏం జరుగుతుంది అనేది మీ జాతక చక్ర గణితం వేసి మేము చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా కూడా ఒక మార్గం అనేది ఒకటి మన దగ్గర పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.